హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ వచ్చిన తర్వాత రాకముందు కూడా కొన్ని డిస్కషన్స్ను ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో అరాచక పాలన, రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. ప్రజలు తీవ్ర నిర్బంధాన్ని అనుభవిస్తున్నారు. స్వేచ్ఛ కోసం, స్వేచ్ఛావాయువులు పీల్చుకునేందుకు, మరో స్వాతంత్రాన్ని తెచ్చుకునేందుకు కూటమి సర్కారును అధికారంలోకి తెచ్చుకోవాలని చెప్పి ఇక ఒక ప్రాపగాండాకు తెరదీసిరు కదా. మరి ఇప్పుడు ఈ 10 నెలల పాలనలో స్వేచ్ఛ వచ్చిందా? చంద్రన్న పాలనలో నిజంగానే ఆంధ్రప్రదేశ్ స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నదా అన్నది డీటెయిల్గా మాట్లాడుకుందాం. స్వేచ్ఛ అంటూ తెగ వాగుతున్నారు టీడీపీ నేతలు. ఇదంతా గోబెల్స్ ప్రచారం అని ఇప్పుడు జనానికి మెల్లమెల్లగా తెలిసిపోయింది అనమాట. ఇది ఊళ్ళలో జరుగుతున్న డిస్కషను వార్త రూపంలో వచ్చిందన్నట్టు. జగన్ ఉన్నప్పుడే స్వేచ్ఛగా ఉంది, ఈ చంద్రబాబు పాలనలో ఎప్పుడు స్వేచ్ఛ లేదు. జగన్ తీసుకొచ్చిన కొత్త పథకాలు, సరికొత్త పాలన వల్ల స్వేచ్ఛ కోల్పోయినట్లు టీడీపీ చేసిన ప్రచారానికి పల్లె జనంలో వస్తున్న సమాధానం ఇప్పుడు కూటమి పాలకులకు మింగుడు పడటం లేదు. ఇంటింటికి వైద్యం స్వేచ్ఛ కాదా? అమ్మఒడి స్వేచ్ఛ కాదా? సర్కారు స్కూళ్ళను బాగు చేయడం స్వేచ్ఛ కాదా? లిక్కర్ను నియంత్రించి ఊరు చివర మందు షాపులు పెట్టడం మహిళలకు స్వేచ్ఛ కాదా? ఇంటింటికి వచ్చి స్టూడెంట్స్కు కావాల్సిన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు ఇవ్వడం స్వేచ్ఛ కాదా? అరే అబద్ధాలు చెప్పిన బడుద్దాయిలు ఇది గుర్తులేదారా? తిన్నది మర్చిపోయారా? గోబెల్స్ ప్రచారం చేశారు. మత్స్యకారులకు 10,000 రూపాయల భరోసా స్వేచ్ఛ కాదా? ఆటో డ్రైవర్లకు 10,000తో పాటు వాళ్ళకు కావాల్సిన సర్టిఫికేట్లను రూపాయి అవినీతి లేకుండా చేయడం స్వేచ్ఛ కాదా? అవినీతి లేని పాలనను అందించడం స్వేచ్ఛ కాదా? ముసలిం ముతక వృద్ధులకు ఇంటికి వచ్చి సేవలు అందించడం స్వేచ్ఛ కాదా? యూట్యూబ్ ఛానల్స్లో గోబెల్స్ ప్రచారం చేస్తున్న విధవలారా, స్వేచ్ఛ అంటే ఇదిరా. రైతుకు వైఎస్ఆర్ భరోసా కింద 16,000 రూపాయలు ఇవ్వడం స్వేచ్ఛ కాదా? రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం పెట్టి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం స్వేచ్ఛ కాదా? సన్నాసులు వినండి, గ్రామాల్లోకి వెళ్ళి పల్లెజనం ఏమనుకున్నారో తెలుసుకోండి. గోబెల్స్ ప్రచారం చేసే పనికిమాలిన వాళ్ళారా, పేదలే కాదు మనిషి అన్న వాడికి విద్య వైద్యం ముఖ్యమని ఆసుపత్రులను అద్భుతంగా తీర్చిదిద్దడమే కాదు 17 మెడికల్ కాలేజీలు కట్టించింది స్వేచ్ఛ కాదా? సుంటల్లారా, వైద్య రంగంలో 80,000 ఉద్యోగాలు ఇచ్చింది స్వేచ్ఛ కాదారా? ఏం రోడ్డెక్కి ఉద్యోగాల కోసం కొట్లాడారా యువత? ప్రతి కుటుంబానికి సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది స్వేచ్ఛకు రూపం కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే జనం బతుకులు, కుటుంబాలను మార్చాలని జగన్ చేసింది విధ్వంసమా? జనం గ్యాస్ ఛాంబర్లలో ఉన్నారా? బుద్ధి లేని వెదవల్లారా, మీ గోబెల్స్ అబద్ధాల ప్రచారానికి ఇప్పుడు పల్లె జనం ఏడుస్తున్నారు. ఏడవడమే కాదు, శాపనార్థాలు పెడుతున్నారు. ఇప్పుడు కూటమి సర్కార్లో ఎట్లాంటి స్వేచ్ఛ అనుభవిస్తున్నారంటే, ఇంటింటికి మద్యం ఏర్లై పారుతుంది. గల్లీ గల్లీల్లోనూ కిరాణా షాపుల్లో మద్యం అమ్ముతున్నారు. జనం తాగుబోతులు అవుతున్నారు. బెల్ట్ షాపుల వల్ల యువత మద్యానికి బానిస అవుతున్నారు. ఇది స్వేచ్ఛ అంటే, అసలైన స్వేచ్ఛ. ఎందుకంటే జగన్ హయాంలో చాలా నిర్బంధం, కఠిన ఆంక్షల మధ్య మందు దొరకకపోయేది. అది స్వేచ్ఛకు సంఖ్యలు అనమాట. ఇది స్వేచ్ఛ. కుటుంబాలు చిత్రమవుతున్నాయి, ఇది స్వేచ్ఛనారా? పవిత్రమైన తిరుమల కొండ పైన మద్యం బెల్ట్ షాపులు పెట్టారు, ఇది స్వేచ్ఛనా చెప్పండి అని తిట్టిపోస్తున్నారు. అమ్మఒడి లేదు, తల్లికి దండం పెట్టారు, పిల్లలకు చదువులకు గాలికి వదిలేశారు. చదువు అంటే నారాయణ చైతన్య అని చెప్పి లక్షలకు జనం రక్తాన్ని పీల్చి దోపిడీ చేస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళ ఫీజులు దోపిడీ స్వేచ్ఛనారా? ప్రైవేట్ ఆసుపత్రుల్లో కనీసం జ్వరం గోళీలు లేకుండా చేసి ప్రభుత్వ ఆసుపత్రులను శిథిలాలుగా మార్చి కార్పొరేట్ వైద్యాన్ని, కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులను పెంచి పోషిస్తూ జనం రక్తాన్ని, జనం ఆస్తులను దోపిడీ చేస్తూ ఆరోగ్యశ్రీని అటకెక్కించడం అంటే స్వేచ్ఛనారా? మిమ్మల్ని మనుషులు అనడం కన్నా ఇంకా ఏమంది ఇటాలో ఇంకా మీకే వదిలేస్తున్నాం అనమాట. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అడ్డమైన కేసులు పెట్టి నిజం చెప్తున్న వాళ్ళను జైళ్ళలోకి పంపిస్తున్న మీరు స్వేచ్ఛ గురించి మాట్లాడతారా? వైజాగ్ అంటే టాప్ 10 నగరాల్లో ఒకటి దేశంలో. అలాంటి సిటీలో ఎకరం 100 కోట్లు పలుకుతుంది. మీరు రూపాయికి ఎకరం భూమిని అమ్మేయడానికి ఎలాంటి స్వేచ్ఛ అంటారా? కరెంటు ఛార్జీలపై బాదుడంటూ మురిగిన కూటమి వాళ్ళు ఇప్పుడు కరెంటు బిల్ అంటేనే, బల్బు వేయాలంటేనే వణికిపోతున్న జనానికి వచ్చింది స్వేచ్ఛన దోపిడా? పెట్రోల్ రేట్లపై, రోడ్లపై ఒకటే వాగుడు వాగి ఇప్పుడు పెట్రోల్ రేట్లను 2 రూపాయలు పెంచారు. కేంద్రం సెస్ పెంచింది, మీరు తగ్గిస్తామని తగ్గించకపోగా దేశంలోనే అత్యధికంగా, ఏపీలోనే అధికంగా పెట్రోల్ రేట్లతో వాహనదారులను అడ్డంగా దోచుకుంటున్నది స్వేచ్ఛన? ధరలు తగ్గిస్తామని ధరలు పెంచింది స్వేచ్ఛన? రైతులు పండించిన పంటలు, పత్తి, మిర్చి, పొగాకు పంటలకు కనీసం గిట్టుబాటు ధర లేకపోతే మీ చావు మీరు చావండి అని గాలికి వదిలేయడం స్వేచ్ఛన? ఏది స్వేచ్ఛ, ఏది బతుకు? బతుకు స్వేచ్ఛ మధ్య చాలా సన్నటి గీత ఉంటుంది. స్వేచ్ఛ నుంచి బతుకు రాదు, జీవితాలు బాగుపడవురా అయ్యా. మీ బతుకు చేయడం అంటూ పల్లె జనం తిట్టకుండా తిడుతున్నారు. ఎవరు? ఈ కూటమి పార్టీలను, ఆ నేతలను. ఇప్పుడు వెళ్ళి గ్రామాల్లో చెప్పండి స్వేచ్ఛ అని చెప్పులతో కొడతారు. సో ఈ 10-11 నెలల పాలనలో ఇక బాబుగారి పాలనలో మన స్వేచ్ఛకు అసలైన అర్థం వచ్చేసినట్టేనా? ఇంకా కొన్ని ఉన్నాయి చెప్పుకోవడానికి. ఎందుకంటే నడి రోడ్డు మీద మానభంగాలు చేసేదానికి, పెట్రోల్ పోసి తగలబెట్టేదానికి, ఆడపిల్లల్ని నడి రోడ్డు మీద హత్యలు చేసేదానికి, మన కార్యకర్తలను, మన నాయకులను, మన యువ నేతలను, మన కుల పోళ్ళు, మన పార్టీ వాళ్ళే స్వేచ్ఛగా నరికేయడానికి, కత్తిపోట్లు పొడవడానికి స్వేచ్ఛ వచ్చిందనమాట.
ఇది కాదు ఆ స్వేచ్ఛ అంటే. చంద్రబాబు పాలన అంటే ఇదే అనమాట. అనంతపురంలో నిన్న ఒక ఆయనను కాంగ్రెస్ వ్యక్తిని దారుణంగా టిప్పర్తో గుద్దించి చంపేశారు. ఇది కాదు ఆ స్వేచ్ఛ. అదే వైఎస్ హయాంలోనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి హయాంలోనో ఒక హత్య జరిగితే మనం ఎట్లా ఓనర్ పెట్టేటోళ్ళం. విన్నారు కదా, మాచర్లలో తోట చంద్రయ్యను అవతల గ్రూప్ అంటే వైసీపీకి సంబంధించిన వ్యక్తులు చచ్చిపోతే దాన్ని 5 ఏళ్ల పాటు చెప్పిందే చెప్పి దానికి ఇక నిరసనగా ఇంకా రకరకాలుగా ఆ డాక్టర్ సుధాకర్ ఆత్మహత్యకు సంబంధించి ఇవన్నీ ఏవో ఒక 5-6 ఇన్సిడెంట్లను పెట్టుకొని చెప్పి ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవన్నట్టు ఓనర్ పెట్టారు కదా. మరి ఇప్పుడు జరుగుతున్నాయి ఈ 10-11 నెలల కాలంలో ఎన్ని హత్యలు, ఎన్ని మానభంగాలు, ఎన్ని రేపులు, ఎన్ని దొమ్మిలు, ఎన్ని సిండికేట్లు. ఇది కాదు ఆ స్వేచ్ఛ అంటే. సో అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.